నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు చాలా టేస్టీ అండ్ యమ్మీ స్వీట్ ఐటమ్ దట్ ఈస్ కాలా జామున్. మనం అది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం అయితే నేను ఇక్కడ ఫస్ట్ బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేశాను. మీరు కావాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో వీటిని మొత్తం క్రాష్ చేసి, సో మిక్సీలో అయినా క్రాష్ చేయొచ్చు, మనం ఇలా హ్యాండ్తో చేసుకున్నా అది ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా కూడా చేయొచ్చు. ఇందులో కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ మనకి గులాబ్ జామున్ పిండి ఎలా అయితే మనం మిక్స్ చేసుకుంటామో, చపాతీ పిండి కానీ గులాబ్ జామున్ పిండి, సో అంత స్మూత్గా దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 10 minutes పక్కనే రెస్ట్ ఇవ్వాలి. తర్వాత దీన్ని తీసుకొని మనకు కావాల్సిన షేప్లో చేసుకోవాలి. రౌండ్ ఆర్ సిలిండర్కి ఏ షేప్ అయినా. సో క్రాక్స్ ఏ ఉండకుండా మంచిగా స్మూత్గా చేయాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ని హీట్ అయిపోయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మనం చేసుకున్న కాలా జామున్స్ అన్నీ అందులో యాడ్ చేసేసుకొని వాటిని లో ఫ్లేమ్లో కుక్ చేయాలి, లేదా మీడియం ఫ్లేమ్లో కానీ. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే అయితే మాడిపోతే అండ్ కుక్ అవ్వవు లోపల కూడా మనకి. సో మంచిగా కుక్ అవ్వాలంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు, లైక్ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కలర్. సో దీని పేరే కాలా జామున్ కాబట్టి ఇది బ్లాక్ కలర్ వచ్చేంత వరకు, ఫుల్ బ్లాక్ కాదు, కొంచెం బ్లాకిష్ కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 cups వరకు షుగర్ యాడ్ చేసి అందులో వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని చక్కెర పాకం వస్తుంది కదా, తీగ పాకం వచ్చేంత వరకు మనం చేసుకొని పక్కన పెట్టాలి. దీంట్లో నెక్స్ట్ మనం చేసుకున్న కాలా జామున్స్ యాడ్ చేసుకొని ఒక 4 to 5 hours అలా వదిలేస్తే మొత్తం జామున్స్ జ్యూసీగా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.